గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రకం. కాళేశ్వరంపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. కోసి రక్తం పోస్తే పంటలు పండుతాయన్న సీఎం రేవంత్ కామెంట్లపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. సేకరించిన రక్తాన్ని రేవంత్ కు పంపుతామని, రైతులకు నీళ్లివ్వాలని కోరనుంది. ఇక ఎన్డీఎస్సీ నివేదికతో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయవచ్చని బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాశారు. కాంగ్రెస్ మాత్రమే తమకు ఎన్డీఎస్ఏనే ఫైనల్ అని చెబుతోంది. ఇక కాళేశ్వరం రాజకీయంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు, ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు, మరి కాసేపట్లోని కాంగ్రెస్ నుంచి గౌరీ సతీష్ గారు, బీజేపీ నుంచి స్వాతి గారు కూడా మనతో పరిచయం అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా దత్తాత్రేయ గారు, ఏంటి కాళేశ్వరం రాజకీయం పీక్స్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి? ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద మీ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. ఏకంగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ భవన్లో. ఆ బ్లడ్ ని ముఖ్యమంత్రికి పంపుతామంటూ చెప్తున్నారు. ఇది కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది, బ్లడ్ డొనేషన్ చేయడం, అదంతా ముఖ్యమంత్రికి పంపడం అనేటటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? గుడ్ మార్నింగ్ శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు జయరాజ్ అన్న గారికి, అట్లాగే మిగతా పార్టీల నాయకులకు, జీ తెలుగు ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రక్తాన్ని కోరుకుంటా ఉన్నాడు. రాక్షసులు కోరుకునేటువంటి రక్తం కావాలంటా ఉన్నాడు. అది రాక్షసుల యొక్క సహజ గుణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మరి రాక్షసుడే ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాక్షసమైనటువంటి వ్యవహారం గాని, ఆయన మాటల తీరు గాని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. సభ్య సమాజం తలదించుకుంటా ఉంది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి వల్ల. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వీధి రౌడీవా? రక్తాన్ని కోరుకోవడం ఏందిరా నాయన? తెలంగాణ ప్రజల రక్తాన్ని కోరుకుంటున్నావు, రైతుల రక్తాన్ని కోరుకుంటున్నావు, ప్రతిపక్షాల రక్తాన్ని కోరుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మీటింగ్ లో అయినా, ఏ బహిరంగ సభలో అయినా ప్రతిపక్షాలుగా నీ తప్పులను మేము ఎత్తి చూపితే, ప్రశ్నిస్తే, తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు వాళ్ళని కోసి వాళ్ళ రక్తాన్ని తీసి వ్యవసాయ పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి అనేటువంటి మాట. నువ్వు ముఖ్యమంత్రివి, హోంమంత్రివి. నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం అంటే 2024లో 2,18,000 కేసులు, అంటే ఒక సంవత్సరంలో పెరిగినటువంటి కేసుల సంఖ్య 273% కేసులు పెరిగినాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత. నువ్వే హోంమంత్రివి. ఇక నీ భాష చూస్తే పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుల్లో తొండలు దొరగొడతా, మూసీ నదిలో పండబెట్టి తొక్కుతా, ఆ అడ్డొచ్చిన వాళ్ళను బొందబెడతా, ఒక్కొక్కరిని కోసి రక్తం పొలాల్లో చల్లుతా. ఇది ఏం భాషరా నాయన? ఈ భాషను చూసి తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురైతా ఉన్నారు. మేము సహజంగానే రైతుల కోసం మాట్లాడుతున్న వాళ్ళం కాబట్టి, రైతు పక్షపాతులం కాబట్టి, రైతుల కోసం నువ్వు మా రక్తం కోరుకుంటే మేము రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఇగో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ భవన్ లో తెల్లవారుజామున 10 గంటల నుంచి, అంటే పొద్దున 10 గంటల నుంచి మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ కలెక్ట్ చేసిన రక్తం మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డికి అభిషేకం చేయడానికి, రక్తాభిషేకం చేయడానికి మేము పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తంతో నువ్వు అభిషేకం చేసుకునైనా సరే, కానీ రైతులకు ఆ కాళేశ్వరం నీళ్లు వదులు నాయన, ఆ కాళేశ్వరం నీళ్లు విడుదల చెయ్యు, ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపు. దానివల్ల అటు పరిశ్రమలకు, ముఖ్యంగా ఫెర్టిలైజర్ కు, ఎన్టీపీసీకి, అట్లాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరుకు, మల్లన సాగర్ కు, అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి మేము కట్టినటువంటి బసవేశ్వరం రిజర్వాయర్ గాని, రంగనాయక సాగర్ గాని, కొండపోచమ్మ గాని, వీటన్నింటిని నింపితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పొలాల్లోకి నీళ్లు వస్తాయని మేం చెప్తా ఉంటే, నేను రక్తమే బారిస్తా, రక్తం ఏరులై పారాలా అంటా ఉన్నాడు. ఈ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రక్త పిశాచి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చావులు మనం చూసినాం. సుంకిశాల గూలి 8 మంది సజీవ సమాధి అయినరు. వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళ శవాలు దొరకలేదు. అట్లాగే సియాజ్ అనేటువంటి కంపెనీ కెమికల్ ఫ్యాక్టరీ కాలిపోతే దాదాపుగా 47 మంది పైచులకు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది చావుల తెలంగాణగా మారింది. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని నిన్న షాబాద్ లో ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు దాదాపుగా 6 మందిని నరికి చంపిండు. అంటే ముఖ్యమంత్రి గారే రక్తం ఏరులై పారాలా అని కోరుకుంటే, కానీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల వల్ల అలాగా దత్తాత్రేయ గారి బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ముఖ్యమంత్రి రక్తాభిషేకం చేస్తా ఉండాలి, లేదంటే ఈ నిరసన తెలపడం, వీటన్నింటి విషయంలో అసలు విషయం పక్కకు పోయే అవకాశం కనిపిస్తుంది కదా. ఎందుకు పూర్తి స్థాయిలో రైతులకు నీళ్లు ఏ రకంగా రప్పించాలి, ఏ రకంగా చేయాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోరాటం గట్టిగా రైతులతో కలిసి చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఈ తరహా బ్లడ్ క్యాంపులు, రక్తాభిషేకాలు ఇవన్నీ?
వినండి 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 శివ గారు, మేము రక్తాన్ని మొట్టమొదటిసారిగా మా నోట్ల నుంచి రక్తము గాని, మా నోట్ల నుంచి పేగులు మెడలేసుకుంటామని, లాగులు తొడదొరగొడతామని, బొంద పెడతామని, తొక్కుతామని, చంపుతామనే భాష మా భాష కాదు. వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, మీరు డైవర్ట్ అవుతారా? వాళ్ళు డైవర్ట్ చేస్తే మీరు డైవర్ట్ అవుతారా? వినండి శివ గారు, నేనేమంటున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీస్ట్ కార్యకర్త మాట్లాడిండు ఈ భాష అంటే సమాజంలో మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. సరే తెలుసో తెలకో మాట్లాడిండని అనడానికి ఉంటది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు నిన్ను చాలా మంది ఆదర్శంగా భావిస్తారు. ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటది. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల రిప్రజెంటేటివ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు ఈ చావు భాష, ఈ రక్తం భాష, ఈ రాక్షస భాష మాట్లాడితే ప్రజలు అదే ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది కదా. ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు ఉంటే, ఆయననే ముఖ్యమంత్రి రక్తం మారాలంటున్నాడు, చావాలంటున్నాడు, బొంద పెడతా అంటున్నాడు, తొక్కుతా అంటున్నాడు. ఈ భాష మేమేమంటా ఉన్నాం, రైతుల కోసం మేము కమిటెడ్ గా, మేము మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఎక్కడ డిస్కషన్ అయినా పెడదాము. చాలా మంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో మనము లక్ష్మీ బరాజు నుంచి నీళ్లు విడుదల చేస్తే, ఇవాళ కన్నేపల్లి నుంచి నీళ్లు విడుదల చేస్తే ఎల్లంపల్లి నిండుగా నిండితే ఎల్లంపల్లి నుంచి మనం మిగతా ప్రాజెక్టులో నింపుకోవచ్చు. ఎల్లంపల్లి అనేటువంటిది మనకు రైల్వే జంక్షన్ కు కాజీపేట ఎట్లాగైతే ఒక జంక్షనో, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి అట్లా ఒక నీటి జంక్షన్, వాటర్ జంక్షన్. అది నింపు నాయన, నీకు దండం పెడతాము, నువ్వు నింపకపోతే మేం నింపుతాము. వాతావరణ పరిస్థితులు బాగలేవు, ఎల్వినో ప్రభావం వల్ల వర్షాలు పడతలేవు, రైతులు బోరున విలపిస్తున్నారు, ఆకాశం వైపు చూసి ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు గారుతా ఉన్నాయి. అట్లీస్ట్ మనకు అవకాశం ఉన్న కన్నేపల్లి విడుదల చేయమని చెప్తుంటే, నీళ్లు విడుదల చేయకుండా రక్తం బారిస్తా అంటే ఇక మేమేం చేస్తాం శివగా? మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ స్వాతి గారు జాయిన్ అయ్యారు. స్వాతి గారికి వెల్కమ్ చెప్తూ, జయరాం గారు, జయరాం గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? జయరాం గారు నమస్తే. ఏ రకంగా చూసుకోవాలి ఈ కాళేశ్వరం రాజకీయం? ఎడతెగని చర్చ జరుగుతుంది కానీ ఫలితం మాత్రం శూన్యం. అవినీతి అన్నారు, అవినీతి ఆరోపణలు, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఎవరు పూర్తి స్థాయిలో తేల్చలేనటువంటి పరిస్థితి. ఇక బ్యారేజ్ కి మరమ్మతుల అంశం కూడా ఇప్పటికీ కూడా ఏమీ పూర్తి కాలేదు. కానీ రాజకీయం మాత్రం విస్తృతంగా జరుగుతుంది. నీళ్లు పారట్లే కానీ రాజకీయం పారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రక్తం వరకు కూడా పరిస్థితి వచ్చేసింది. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. శివ, దీంట్లో ఏంటంటే రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కానీ అధికార పార్టీ, రాజకీయ పార్టీలేమో ప్రజల అంశాల గురించి మాట్లాడుతుంటే, అధికార పార్టీ వచ్చేసేమో రాజకీయాలు చేయటం, ఇదొకటి విడ్డూరం. ఇక్కడ జరుగుతున్నదంటే, ఒకసారి శ్రీశ్రీ ఒక మాట అంటుంటారు, మనిషిని కుక్క గరవడం కంటే మనిషిని కుక్క గరవడం కంటే కుక్కను వచ్చి మనిషి గరవడం అది కదా న్యూస్ అన్నట్టుగా, ఇక్కడ ఒక కొత్త నెరేటివ్ న్యూస్ క్రియేట్ చేయడం కోసము అధికార పార్టీలో ఉండే నేతలు, ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంటది. దీని అంతా కష్టపడడం దేనికోసం అంటే ఓన్లీ ఫర్ పాలిటిక్స్. అంటే రాజకీయాన్ని చూపించాలి, రాజకీయం చెయ్యాలి అనుకున్నప్పుడు నిరంతర ప్రక్రియ లాగా ఒక రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడాలి. నిజానికి ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు. మాట్లాడాల్సి వస్తే స్పోక్స్ పర్సన్ లేదు అనుకుంటే పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళు మాట్లాడతారు. ఏ విషయాలు మాట్లాడక మరి అసహ్యంగా రక్తాలు చిల్లర మాటలు కాదు. అలాంటివి మాట్లాడడం అనేది ఇది దానికి గౌరవంగా ఉంటది. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈయన ముఖ్యమంత్రి కమ్, హోమ్ మినిస్టర్ కమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కమ్, ఇంకా అనలైజ్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్, మాట్లాడడానికి స్పోక్స్ పర్సన్, ఇవన్నీ తీసుకున్నారు. సరే, ఇంత తీసుకున్నా కూడా మరి ప్రజలకు సంబంధించినంత వరకు ఏదైనా న్యాయం ఉందంటే లేదు. నేరస్తులను అరెస్ట్ చేస్తారంటే కాదు. నేరస్తులను అరెస్ట్ చేయకుండా, ప్రజలకు న్యాయం చేయకుండా మనం ఏం మాట్లాడతాం? మీ భాషలో మీకు అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు నేరస్తులు అనుకుంటే నువ్వు ఎందుకు అరెస్ట్ చేయటం లేదని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంది అని వాళ్ళే అడుగుతున్నారు. నీ దగ్గర దానికి ఆన్సర్ లేదు. సో ఆ విషయం పక్కన పెడితే నెర్రలు బారిన పిల్లలను చూపించుకుంటూ కన్నీళ్లు పెట్టేసుకు కడుపు కొట్టుకుంటాం కంటే ఇక్కడ ప్రజలకు న్యాయం చేసే ప్రక్రియ లోపల భాగమై అక్కడే సాల్వ్ చేస్తే బాగుంటుంది. నిన్న ఒక ఇంజనీర్తో నేను డిస్కస్ చేశాను. ఆయన ఏమంటారంటే, సార్ ఇక్కడ మనకుండే ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసినప్పుడు దానికి
లెస్ దెన్ కెపాసిటీ కనుక తీసుకున్నట్టు అయితే ఏ ప్రాజెక్ట్ అన్నా కంఫర్ట్ ఉంటుంది, చేసేవాళ్ళు ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఓవర్లోడ్ చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తే ఏదైనా పాడైపోతుంది. సరే, అది కూడా అది చేసి కూడా చూపించితే బాగుంటుంది కదా, ఊరికే మాట్లాడేందుకు సార్ అనే దాన్ని ఆయన డిస్కషన్. సో ఇట్స్ కరెక్ట్. ఒకవేళ కనుక ఆ ప్రాజెక్టు పాడైపోతుంది అనుకున్నప్పుడు ఓవర్లోడ్ చేస్తున్నా చూపించాలి, నేరస్తులను మనం పరిగణించాలి, అరెస్టులు చేయాలి, జైల్లో పెట్టాలి. లేదు, కనీసం ఫ్లోలో అయినా పెట్టేస్తే రైతులకన్నా ఉపయోగం ఉంటుంది కదా, భూ పెట్టేది మనకు వాళ్ళే కదా. అదన్నా ఏది చేయకుండా ఒక భ్రమను, ఒక భయభ్రాంతులను క్రియేట్ చేసేసి నీళ్లు పోతే 44 గ్రామాలు కొట్టుకపోతాయి. అరే, కొట్టుకపోతాయి అనుకున్నప్పుడు, నీకు అంత పర్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీకు ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టేసుకొని నువ్వు చట్టపరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవటం లేదు? అంటే స్ట్రైట్ గా ఎందుకు అరెస్టులు చేయటం లేదు? లేదు కాదు, అట్లా కాదు అనుకున్నప్పుడు మరి వాటర్ ఎందుకు ఫ్లో ఇవ్వటం లేదు? అంటే ఈ రిక్వైర్మెంట్ అంశాల గురించి ఈరోజు చర్చ లేదు. ఈ ఏదైతే బెనిఫిషరీ అంశాల గురించి చర్చ లేదు. చర్చ అంతా రాజకీయాల గురించి. అరే, రాజకీయాల గురించి ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తే, పాలకులు రాజకీయాలు చేస్తే, మరి ప్రజలకు దీన్ని తట్టుకునే శక్తి ఉండాలి కదా. ఇన్ని రాజకీయాలు అవసరమా? ఎక్కడో ఒక దగ్గర ఏదో దానికి పులి స్టాప్ కాదు. సిన్స్ లాస్ట్ 2.5 years నుంచి, అంటే రేపు డిసెంబర్ వస్తే 3 years, ఈ మోర్ దెన్ 2.5 years నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఓన్లీ పొలిటికల్ డ్రామాస్ మాత్రమే తెలంగాణ చూస్తున్నాం. ఇక్కడ ఇంకా వేరే విషయం ఏం లేదు, ఓన్లీ పొలిటికల్ డ్రామానే. ఈ డ్రామాని చూస్తున్నంత కాలం రేపు ఉంటే ఎలక్షన్లోకి పోయేటప్పుడు ఇదే డ్రామాని చెప్తారా? నష్టం కదా. మై సిన్సియర్ అడ్వైస్ టు కాంగ్రెస్ పీపుల్, మరి ఏమనుకుంటే తెలియదు, ఈ డ్రామాతోనే కాంగ్రెస్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. రేపు రానున్న తరము కాంగ్రెస్ లోకి రావాలనుకున్న వాళ్ళు ఇది మీరే పెద్ద ఆనకట్ట చేస్తున్న విషయం మర్చిపోకండి. రైట్. ప్రాజెక్ట్స్ దేవుడు ఎరుగు కానీ ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు. సో ఆమె ఒక మెడికల్ డాక్టర్. సో నాకంటూ ఒక పొలిటికల్ పార్టీ కావాలి, నేను జైన్ అవ్వాలి, నాకు ఎమ్మెల్యే కావాలి, నాకు అది నాకు దాన్ని బిల్డప్ చేసుకుంటే ఓ పొలిటికల్ పార్టీ కావాలి. అప్పుడు నేను కాంగ్రెస్ కు వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకు వెళ్తానండి? ఎందుకు వెళ్తాను? ఓకే జయరాం గారు, బీజేపీ ఉంది నాకు. వన్ సెకండ్ శివ, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇంకా అనేక పార్టీలు అని చూసుకుంటా కదా. అంటే దీన్ని గొంతు చించుకొని సనాతని అనుకున్న జనసేన ఉంది. అంటే రేపు నువ్వు కాంగ్రెస్ ను బొందబెట్టడం కోసం ఈ డ్రామానా, లేకపోతే కాంగ్రెస్ ను బతికించడం కోసమా? దీనివల్ల కాంగ్రెస్ ఏం బతకరు. రియల్లీ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ టు కాంగ్రెస్ ఫ్యూచర్. ఏం మాట్లాడుతున్నాం మనం? అసలు మనం మాట్లాడే మాటకు కానీ చేసే పనులకు కానీ ఏ సంబంధం అయినా ఉందా? ఓకే జయరాం గారు, రైట్. స్వాతి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినిపిస్తుందండి. స్వాతి గారు, మీరు ఏం చెప్తారు జరుగుతున్నటువంటి కాళేశ్వరం రాజకీయానికి సంబంధించి? ఈ రాజకీయాల్లో కొంత మీరే వెనకబడిపోయారా? ఇప్పుడు రాజకీయం అంటే అక్కడ ఫస్ట్ వీళ్ళు ఆలోచించాల్సింది రైతుల గురించి 2 పార్టీలు ఆలోచించింది లేదు. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కి ఇంతకు ముందు ప్రాణహిత అని పేరు పెట్టడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి డ్యామ్ ని మళ్ళీ వీళ్ళు ఎక్కడికి షిఫ్ట్ చేశారు? మేడిగడ్డకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ని తీసుకుందామండి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డిపిఆర్ క్లియరెన్స్ కూడా మనకి వాటర్ బోర్డ్ నుంచి రాలేదు. సిడబ్ల్యూసి నుంచి వీళ్ళు క్లియరెన్స్ రిపోర్ట్ ని తీసుకోకుండా, అక్కడ సాయిల్ ని టెస్ట్ చేయకుండా, దానికి సంబంధించినటువంటి మంచి చెడులను ఏమీ ఆలోచించకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని దాటి వీళ్ళు మేడిగడ్డ వరకు తీసుకెళ్లారు. సరే, అక్కడికి తీసుకెళ్లారు అంటే మనం యాక్చువల్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ని కనుక సబ్మిషన్ ని చూస్తే తుమ్మిడిహట్టి అనేది ఒక రకంగా చాలా బెనిఫిషియరీగా ఉండినటువంటి ప్రాజెక్ట్ ని వీళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం, అంటే 38,000 కోట్లలో పూర్తి అన్నటువంటి ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్ల వరకు తీసుకెళ్లినటువంటి పార్టీ, అంటే వాళ్ళ సొంత బ్యాంక్ అకౌంట్లని నింపుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అలాగే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ సంవత్సరం అయింది మనకి నేషనల్
ఎన్డీఎస్ఏ రిపోర్టు మనకి సంవత్సరం క్రితమే సబ్మిషన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయని సంవత్సరం క్రితం ప్రాజెక్ట్ రిపోర్ట్ ని అంటే దాదాపుగా 365 పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది లేదు. ఇద్దరు కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఈవేళ తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట పండేటటువంటి పరిస్థితి లేదు అంటే కారణము ఇద్దరు రోడ్డు మీద ఈ షో డ్రామా ఉంటుంది చూడండి, ఏ పని చేయలేక, ఏ ఆలోచనలు అంటే లేక. స్వాతి గారు, ఎన్నికలకు ముందుకి ఇప్పటి వరకు కూడా, ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు కూడా మీరు అవే ఆరోపణ చేస్తున్నారు. కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్లు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, గతం నుంచి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, వాళ్ళు కూడా సిబిఐకి అప్పచెప్పమని కోరుతున్నారు, అప్పగిస్తామని అంటున్నారు, లేఖలు రాస్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ కానటువంటి సిచ్యువేషన్ ఎందుకు? అంటే కేవలం బురద జల్లేసి ఊరుకుంటారా? మీరు రాజకీయమే చేస్తున్నారు కదా. ఒక నిమిషం, ఇక్కడ రాజకీయం బీజేపీ చేస్తుందని ఎలా చెప్తారు మీరు? ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇబ్బందులు ఉంది అనగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ నివేదిక ప్రకారం మనకి నేషనల్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ వింగ్ దీన్ని కంప్లీట్ గా రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? నేను కేవలం నేను అవినీతి ఆరోపణ మీద అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణ మీద అడుగుతున్నా. మీరు చేస్తున్నటువంటి ఆరోపణకు సంబంధించి మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? దేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని విపక్ష నాయకులు అందరి మీదకి ఈడీ, సిబిఐ వెళ్ళిన పరిస్థితి కదా. ఎందుకు మీరు ఈ స్థాయిలో ఆరోపణ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల మీద ఇప్పటివరకు ఎందుకు కేసులు నమోదు కాలేదు? కనీసం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టిన పాపాన్ని పోలేదు కదా బీజేపీ నాయకులు. ఒక నిమిషం, ఇప్పుడు కేసీఆర్ గారి మీద అలాగే కేటీఆర్ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి మొదటి బాధ్యత ఎవరిదండి? ప్రెసెంట్ రూలింగ్ సీఎం అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ది. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ని బీజేపీ గవర్నమెంట్ మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి చెప్తాను మీకు, మేము రూలింగ్ లో లేకపోయినా కవిత మీద నిందలు వచ్చినప్పుడు కవితని అరెస్ట్ చేసి ఆమెని ఇన్వెస్టిగేషన్ కి పంపించడం జరిగిందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతాయుక్తంగా చేస్తున్నటువంటి పనుల్లో 1% కూడా స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదు కదా. ఇప్పుడు నేషనల్ డ్యామ్ అథారిటీ ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేశారు? ఈ తప్పులు స్టేట్ గవర్నమెంట్ చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి త్వరితగతిలో ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అరే నెక్స్ట్ వచ్చే సీజన్ కన్నా రైతులు బాధపడకూడదు, దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్స్ చేయాలి, దాన్ని అయినంత త్వరగా చేయాలనే ఉద్దేశంతోనే డీటెయిల్ రిపోర్ట్ అందజేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ కి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు బాధ్యతాయుక్తంగా ఉండాల్సింది స్టేట్ గవర్నమెంట్ కదా, చీఫ్ మినిస్టర్ కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా. అవకాశం ఇస్తా దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పుల్ని ఒక అద్దంలాగా పెట్టుకొని రైతులకు చేయాల్సినటువంటి బాధ్యతల్లో వెనకడుగు వేయడం తప్పితే ఏమి చేయట్లేదు. వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుందా లేదా మనకి? మీరు వాటర్ బోర్డు ఇచ్చినటువంటి ఏదైతే జాగ్రత్తల్ని ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్లలేదు బాధ్యతాయుక్తంగా? ఎందుకు మీరు అక్కడ తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డ వరకు తీసుకెళ్లారు? ఓకే స్వాతి గారు, రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ్ సతీష్ గారు జాయిన్ అయ్యారు. సతీష్ గారు నమస్తే, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? గుడ్ మార్నింగ్, వెరీ క్లియర్. సతీష్ గారు, మొత్తం అందరూ చేసినటువంటి విమర్శలు అనుకుంటారా, సూచనలు అనుకుంటారా? మీరు మన ప్యానల్లో ఉన్న వాళ్ళు చూశారు. ఏంటి అంతిమంగా ఓవరాల్ గా చూసుకుంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి అధికార పార్టీ కూడా రాజకీయం చేస్తుంది, రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకుంటుంది. మొత్తం విమర్శలకి సమాధానాలు చెప్పలేక రాజకీయం మీదే ముఖ్యమంత్రితో సహా అందరూ డిపెండ్ అయ్యారు అనేది ప్రధాన విమర్శ. ఒప్పుకుంటారా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు మిత్రులు దత్తాత్రేయ గారికి, బీజేపీ నాయకురాలు స్వాతి గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, రాజకీయం చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రాథమంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో మేము తప్పిదం చేశాము అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక దోపిడీ చేసినటువంటి ఘనత వాస్తవమా కాదా? ఒకవేళ ఇదే కాళేశ్వరాన్ని ప్రాపర్ గా లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా గ్రావిటీ ప్రకారం కనుక కడితే అప్పుడు ప్రపోజల్ చేసినటువంటి
బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును రీజెడేషన్ పేరుతోటి 1600 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దాన్ని మళ్లించిన ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ దా కాదా? ఆ విధంగా ఆ దాన్ని డైవర్ట్ చేస్తూ ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి గాని, మహబూబ్నగర్ గాని, నల్గొండ ప్రాంతాలను ఎడారి చేయాలనే ఉద్దేశంతో ఆ డైవర్ట్ చేశారా లేదా ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. మరి రాజకీయం చేస్తున్నది ఎవరు? బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కాదా? ఎస్, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఎస్ మేము చేయలేకపోయినాం, 9.5 సంవత్సరాలు ప్రాపర్ గా ఏదైతే మేడిగడ్డ గాని మిగతా 2 లిఫ్ట్ ప్రాజెక్టులు గాని మేము చేయలేకపోయినాం. లిఫ్ట్ చేయడం వల్ల దీనివల్ల ఎంత ప్రయోజనం అవుతుంది, ఎంత సాగుబడి అవుతుంది, దీనికి అయ్యే వ్యాయామం ఎంత అనేది అనాలిసిస్ చేయలేకపోయినాం అని చెప్పాలి కదా. అది చెప్పకుండా మేము మాకు అవకాశం ఇస్తే మేము గడతామంటే 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అది మీ ఛాన్స్ కాదా? అదే నిర్మాణంలోనే లోపాలు లేకపోతే అవకాశం ఎందుకు వచ్చేది? కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఉన్నటువంటి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో, సాయిల్ టెస్టింగ్ లేదో దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేసి ప్రాపర్ గా దాన్ని చేయాలనే ఉద్దేశంతో అక్కడ రిపేర్ పనులు జరుగుతా ఉన్నాయి. ఎస్, 2026 డిసెంబర్ వరకు దాన్ని కంప్లీట్ చేసి ఈ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు నీరు అందించాలని ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అది కాకుండా రాజకీయం చేస్తుంది ఎవరు? ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం కదా. మరి ఆర్థిక దోపిడీ జరిగిందా లేదా? ప్రపోజల్ ల్యాబ్స్ ఏవైతే ప్రొసీజర్ ల్యాబ్స్ అందులో ఉన్నాయా లేవా? ఇవన్నీ కదా ఎన్డీఎస్ఏ కూడా ఐడెంటిఫై చేసింది కదా. దాంతో పాటుగా ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారో ఎస్ మాకు సిబిఐకి ఇవ్వండి మేము తేల్చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు సుమారు 10 నెలలు అవుతుంది. జీవోఎంఎస్ నెంబర్ 104 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా వారికి సరెండర్ చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి కదా. ఎస్, ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం కాళేశ్వరం నుంచి పారుదల కావాల్సినటువంటి ప్రాంతాన్ని రిపేర్ చేసి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసి ఆయా ప్రజలకు లాభం చేయడమే మా ఉద్దేశం. రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ అనేది ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. జరిగిన తప్పును అక్కడ నిర్మాణ విషయంలో రిటైర్డ్ ఇంజనీర్లు కానీ అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అది మర్చి ఇప్పుడు బట్టగాల్చి మీదేస్తే తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎస్, ఏదైనా రిపేర్ చేయడానికి కానీ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని ప్రాపర్ గా టెస్టింగ్ చేసిన తర్వాత ఏది ఏ విధంగా చేయాలనేదే జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే రిపేర్ కూడా జరుగుతా ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా త్వరితగతిన కంప్లీట్ చేసి సమాజానికి నాణ్యమైనటువంటి నీటిని గాని నాణ్యత కలిగినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అది అవునా కాదా? అంతేగాని రాజకీయం చేస్తుంది ఎవరు, అబద్ధాలు మాట్లాడుతుంది ఎవరు, నిజాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందో కూడా ఆలోచన చేయాలి కదా. అది చేయకుండా మాట్లాడడం అనేది సమంజసం కాదని మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. సమస్యలు ప్రస్తావిస్తే మాటలు దాడి చేయడం, రక్తాలు పారించాలని కోరడం, దాని కౌంటర్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రికి రక్త దాహం ఎక్కువైపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రక్తాభిషేకం చేస్తామని చెప్తున్నారు, రక్తాన్ని పంపిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు ఆ కామెంట్స్ మీద? రక్తాన్ని దారవేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ మన మనుషులం రాజకీయాన్ని రాజకీయంగా అనుకోవాలి కానీ రక్తాన్ని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేయడం అనేది తప్పు అనే ఉద్దేశంతో వారు ప్రస్తావించారు. అంతే తప్పితే వారు వాస్తవంగానే ఇందాక ప్రస్తావించినట్టుగా ఎస్ కాళేశ్వరాన్ని మేము మేడిగడ్డ మేడిపండ అయి ఉన్నది, మేము దీన్ని ప్రాపర్ గా చేయలేకపోయినా అప్పుడున్నటువంటి ఇంజనీర్ల యొక్క సలహాను కూడా మేము ఒప్పుకోలేదు. ఎంఏ తెలుగులో ఫిజిక్స్ అయినటువంటి పెద్దల ఆశయాల ప్రకారం మేము నిర్మాణం చేసామని చెప్పాలి కదా. అది చెప్పకుండా మీరు ఇప్పుడు దీన్ని ఎత్తేస్తే 44 గ్రామాలు నష్టం జరగదు అని చెప్పి అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి కదా. ఎస్, నిర్మాణ లోపం ఉందా లేదా? నిర్మాణ లోపం లేకపోతే ఇంత డిస్కషన్ ఎందుకు వస్తుంది? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇట్లాంటి చర్చలు వచ్చినాయా? దేశంలో ఎక్కడ ఇంత పెద్ద చర్చ జరిగిందా? 1,02,000 కోట్ల రూపాయలు ఆర్థిక దాహాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడమంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి కదా. రైట్ దత్తాత్రేయ గారు. శివ గారు, ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పుట్టుక. ఇవాళ వాళ్ళు మేము బీజేపీ నాయకులకు మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక జీవిత కాలం పడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలను అర్థం చేసుకోవడానికి. ఎందుకంటా ఉన్నామంటే కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిఎట్టి వద్ద కడతాము అన్నప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ గారు గాని, ఆనాడు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు గాని, మీరు 52 మీటర్ల హైట్ నుంచి 4 మీటర్లు తగ్గించుకొని 42 మీటర్లకు కట్టుకుంటే మేము యాక్సెప్ట్ చేస్తాము అన్నారు.
అదే విషయాన్ని పూర్తిగా ఇంజనీరింగ్ కమిటీ ఏదైతే ఇంజనీరింగ్ కమిటీలో ఆనాడు సీరియస్ గా మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి మాట తీరుకు బాధపడుతూ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ ఇంజనీర్లనట వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు మీరు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇంజనీర్స్ గా సర్వీసెస్ అందిస్తే వాళ్ళని మీరు బెల్ట్ తోని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లాగే ఏమంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? వీళ్ళని జైల్లో పెట్టాలా అంటా ఉన్నాడు. వీళ్ళేమి దేశద్రోహుల? ముఖ్యమంత్రి గారు ఇంజనీర్లు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాజెక్టులని నిర్వహణ గాని వాటిని కాపాడడం గాని వాటి మళ్ళీ కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం గాని చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఇంజనీర్లను ధర్మారెడ్డి గారిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని నువ్వు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా వాళ్ళని జైల్లో పెట్టాలా అని చెప్పేసి మాట్లాడడం అంటే ఎంత దిగజారుడుగా మాట్లాడుతా ఉన్నారో ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం శివ గారు, ముఖ్యమంత్రి గారు ఆయన రాక్షస ఆనందాన్ని పొందాలని రక్తం అనేటువంటి మాట ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చింది అంటేనే అది రాక్షసత్వానికి ప్రతీక. ఆయన వ్యవహారమే రాక్షస వ్యవహారం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది. ఎందుకంటా ఉన్నాము? ఒకసారో రెండోసారో మాట్లాడితే సరే తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో ముఖ్యమంత్రి గారు మాట అసలు జారిండు లేకపోతే నోరు జారిండో అనుకోవచ్చు. అరే పేగులు మెడలేసుకుంటా లాగుల తొండలు జొరగొడతా మూసీ నదిలో పండబెట్టి తొక్కుతా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కోసి కారం పెడతా ఏంద్రాడు ఆయన ఈ భాష అని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా తలదించుకుంటా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొరిగిందయ్యా ఈ తెలంగాణ రాష్ట్రానికి? క్రైమ్ రేట్ లో 2023లో నమోదైన కేసులు 1,83,644 అయితే 2024 సంవత్సరంలోనే 2,17,976 కేసులు నమోదయ్యాయి. 18% క్రైమ్ పెరిగింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఇది స్పష్టంగా అచ్చువేసింది, ముద్రించింది, చెప్తా ఉంది. 2023లో 10,000 కేసులు నమోదైతే 2024 20,000 కేసుల కంటే 273% ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ పెరిగింది. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత మీద లేదు. నాకు ఒక్కొక్కసారి అనుమానం కలుగుతా. ఒక నిమిషం నేనేమంటా, ఒక్క నిమిషం సతీష్ గారు. ముఖ్యమంత్రి గారిది షాబాద్ సైకో వ్యవహార శైలి లాగానే కనిపిస్తా ఉంది. షాబాద్ సైకో ఎట్లాగైతే 6గురిని చంపి రక్తాభిషేకం చేసుకున్నాడు, వాడు రక్తాన్ని చిందించిండు. అలాంటి ఆరోపణలు వద్దు ప్లీజ్ 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 దత్తాత్రేయ గారు. అలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలు కాకుండా మనం అసలు అంశం మీద మాట్లాడదాం ప్లీజ్. ప్రతిపక్ష పార్టీల రక్తం చిందాలంటున్నాడు. సీనియర్ మోస్ట్ ఇంజనీర్లని బెల్ట్ తోని కొడతా అంటా ఉన్నాడు. ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెడతా అంటా ఉన్నారు. ఇవన్నీ బీజేపీ నాయకులకు సొప్పై వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. బీజేపీ నాయకులు వాళ్ళకు నిజంగానే ఈ రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన ఉంటే రైతులకు చేసింది ఏంది? మీరు పెంచిన పెట్రోల్ ధర, డీజిల్ ధర, దేవుని పేరు మీద రాముని దోసుకున్న తీరు, దేవుణ్ణి రాముని నిలువు దోపిడీ చేసుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతుందా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల గురించి మీరు పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ చెప్పండి. రైతుల కోసం మీరు పెరిగినటువంటి ధర మీద ఎంఎస్పీ ప్రకారం ఇస్తామన్నటువంటి ధరల విషయంలో మీరు మాట్లాడితే అటు దేశం నవ్వుకుంటా ఉంది. దేవుణ్ణి దోచుకున్న పార్టీ, రాముని నిలువు దోపిడీ చేసిన పార్టీ, రాముని పేరు మీద రాజకీయం చేసే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడా మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీకా? ఇక ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ పార్టీకి చెమరగీతం పాడతారు. రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతారు. కళ్ళాల్లో పంట తడిసిపోతే పట్టించుకునే నాదుడు లేడు. వర్షార్పితమైన పంటని కొనే నాదుడు దిక్కు లేదు, దివారా లేదు. అరే మార్కెట్ యార్డులో గిడ్డంగులో పంట పెట్టుకుని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కొనే నాదుడు లేదు. వీటి గురించి ఆలోచించవయ్యా ముఖ్యమంత్రి అంటే? కూలీలు దొరుకుతలేరు, లారీలు దొరుకుతలేవు, నేను ఎవరితో కొనిపియాలా అంటా ఉన్నాడు. ఇది ముఖ్యమంత్రి శైలియా? అవగాహన రాహిత్యానికి ప్రతీక ముఖ్యమంత్రి. దత్తాత్రేయ గారు. సతీష్ గారు చెప్పండి. సైకో ఎవరో ఈ తెలంగాణ ప్రజలకి బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష హోదాను నిర్వహించవలసినటువంటి ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడడం అనేది సమంజసం కాదు. మా మిత్రులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. క్రైమ్ రేట్ గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్. ఎందుకంటే నడి రోడ్డు మీద ఇదే మంత్రిలో 2 అడ్వకేట్లను నడి రోడ్డు మీద ఏం చేశారో కూడా తెలుసు కదా. దాంతో పాటు నేరేళ్ల ఘటన ఒక్కసారి మర్చిపోయారా? అప్పుడే ఒకసారి కూడా గుర్తు చేసుకోవాలి కదా. వీళ్ళు క్రైమ్ రేట్ గురించి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కదా వాస్తవ పరిస్థితి. రైట్. జయరాం గారు ఆరోపణలు తొలి నుంచి కూడా ఎన్నికలకు ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయి అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక కృంగిపోయిన తర్వాత ఏ తరహా విమర్శలు ఆరోపణలు వచ్చాయో మనం చూసాం. కానీ ఎక్కడా కూడా చేసినటువంటి ఆరోపణలకు ఇందాక నేను ప్రస్తావించినట్టు ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాని పరిస్థితి కదా. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలని ఏ రకంగా చూడొచ్చు? ఇక్కడ ఏంటంటే బీజేపీ
బీజేపీ వచ్చేసి అనేక సందర్భాల లోపల అవినీతి అంశాల విషయాల్లో 2 విషయాలు మాట్లాడింది. ఒకటొచ్చేసేమో కాళేశ్వరానికి ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఇచ్చేసి గొప్ప ప్రాజెక్ట్ అనేది చెప్పింది బీజేపీ మంత్రులు. దాంట్లో వేరే కన్ఫ్యూజన్ లేదు. సో అదే బీజేపీ వచ్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండగా అవినీతి జరిగిందని చెప్తుంది. అప్పుడు చెప్పిన నోర్లు ఇప్పుడు చెప్తున్న అవినీతి చెప్తున్న నోర్లు మీ దగ్గర కన్స్ట్రక్టివ్ గా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా, ఓన్లీ రాజకీయం మాత్రమే చేస్తున్నారా అనేది ప్రధానమైన ప్రశ్న. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడాల్సినటువంటి స్వాతి గారు, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మీకు అర్థం కావాల్సిన స్వాతి గారు, సిచ్యువేషన్ ఐ డోంట్ నో. మీరు వినడం నేర్చుకోవాలి. మీకు వినడం లేకపోతే నేనేం చేయలేను. మీరు మాట్లాడుకుంటే నేను వెంటనే మీకు అవకాశం ఇస్తా. స్వాతి గారు జయరామ్ గారి తర్వాత నేను మీకే అవకాశం ఇస్తా. ప్లీజ్ ఒక్క నిమిషం విందాం, ఆయన ఏం చెప్తారు. కూడా కూర్చోలేదు. మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. ఐ క్విట్ ఇట్. ప్లీజ్ కంటిన్యూ. జయరామ్ గారు కంటిన్యూ. నేను రెస్పెక్టివ్ గా చెప్తున్నాను మీకు. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీకు కన్స్ట్రక్టివ్ గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎందుకు మీ ఏజెన్సీస్ ని ఇక్కడికి దింపటం లేదు, ఎందుకు మీ ఏజెన్సీస్ ని ఇక్కడ రావటం లేదు అనేది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేసి, లేదు మేము ఇలానే చెప్తుంటాం, మాటలు మాత్రమే చెప్తాము అంటే, ఈ మాటలు చెప్పడం వల్ల పెద్ద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇట్స్ అంత బుల్షిట్ స్టోరీస్. నెక్స్ట్ కాంగ్రెస్ డే 1 నుంచి కంటే ముందుగా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళేసి చెప్పింది ఏంటి అంటే, కేసీఆర్ గారి అహంకారం మీద, అవినీతి మీదనే ఈ ఎలక్షన్లు అని చెప్పారు. ఫైన్, దానికి నేను కూడా యాక్సెప్ట్ చేశానప్పుడు, నేను కూడా మాట్లాడాను. మరి అహంకారం దేవుడు ఎరుగు, కానీ అవినీతి గురించి మళ్ళీ ఎవడొద్దన్నాడు? అహంకారం అనేది ఒక వ్యక్తిగతమైన అంశాలు, వ్యక్తిగత అవసరాలు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్న అహంకారం రేపు ఉండవచ్చు. అరే జయరామ్ నాకు అహంకారం అని ఇవాళ ఒక వ్యక్తిని అనొచ్చు, రేపు లేదు అన్న చాలా బాగుంటుంది. ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. సతీష్ అహంకారం అంటుంటాం, లేదు సతీష్ అన్న చాలా మంచోడు అంటాం. సో మా దత్తాత్రేయ గాని మా స్వాతి, ఇవన్నీ పర్సనల్ విషయాలు, ఇవి పక్కన పెట్టేద్దాం. ప్రాక్టికల్ గా ఉండేది ఎథికల్ ఎవిడెన్స్ విషయాలకు వచ్చినప్పుడు, అవినీతి ఉన్నప్పుడు మీ దగ్గర ఆ కార్యాచరణ వైపు మీరు ఎందుకు స్టెప్లు వేయటం లేదు? ఇంకొక 3-4 నెలలు అయితే 3 years అవుతుంటది. అంటే దీన్ని మా సతీష్కి అర్థం కావాల్సింది ఏంటి అంటే, కాంగ్రెస్ రాజకీయమే చేస్తుందా లేకపోతే అరెస్టులు చేస్తుందా అనేది ఒక అంశం. మీకు 2G కుంభకోణం లోపల ఒక ముఖ్యమంత్రి కూతురుని తీసుకొచ్చేసి, ఒక స్టాండింగ్ ఎంపీని తీసుకొచ్చేసి, ఇంకొక ముఖ్యమంత్రి కొడుకును కూడా తీసుకొచ్చేసి వెంటనే, అంటే డిఫరెంట్ 2G కుంభకోణం లోపల రాజా అండ్ కనుమోలి ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి ఇంకొక ముఖ్యమంత్రి కొడుకు, అది వేరే ఇష్యూ. కానీ మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన ఆ కాంగ్రెస్ అప్పుడు మాటలు చెప్పలేదు. సార్ తప్పో ఒప్పో వాళ్ళకు క్లీన్ చిట్ అయితే వచ్చింది, అది వేరే విషయం. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాలేదు. మరియు అరెస్టులు అయితే జరిగినాయి కదా, అది కూడా లేదు కదా ఇప్పుడు. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేని విషయం ఏంటంటే, ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోరు, ప్రజల సమస్యలు చెప్తే అవినీతి అని చెప్తున్నారు. అరే అవినీతి జరిగిందా అన్నప్పుడు మరి దాని నిరూపణ ఎక్కడ ఉన్నది? అంటే దీనికి ఎంత కాంట్రడిక్టరీ ఉందంటే, ఇంత కాంట్రడిక్టరీ పాలిటిక్స్ అనేది ఐ నెవర్ సీన్ బిఫోర్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్సో. ఇంత కాంట్రడిక్టరీ పాలిటిక్స్ ఉంటాయా? మనం ఏం చెప్తున్నాం? అదే కనుక మా సతీష్ ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుందా? మా స్వాతి ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుందా? మా దత్తాత్రేయ ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటుందా అని అనుకుంటే, క్షీణి అమ్మ ఇవా రాజకీయాలు అనే విధంగా నాలాంటి వాడికి, ఏమాత్రం రాజకీయ పార్టీలతో అనుబంధం లేను నాలాంటి వాడికి అసహించుకునే స్థితి. అంటే ఓ కామన్ మ్యాన్, నేను ఓ సామాన్యుని, కామన్ మ్యాన్ ని. ఐఎమ్ వెరీ 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 లో డౌన్ పీపుల్ ఆఫ్ ద పబ్లిక్. అలాంటి వాడికి నాకే ఇంత అసహ్యం అనిపిస్తే, రేపు ప్రజల దగ్గర పోయి మీరు ఓట్లు ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఎంతకైనా ఎక్కువ మాట్లాడుకోలేదు. రైట్, స్వాతి గారు కంటిన్యూ. హలో స్వాతి గారు కంటిన్యూ. వినిపిస్తుందా అండి? యా, క్లియర్ గా ఉంది, కంటిన్యూ అండి. ఈవేళ టాపిక్ మనం కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నప్పుడు దత్తాత్రేయ గారేమో అన్నెసెసరీ టాపిక్ మీదకి తీసుకెళ్తున్నారు. అలాగే అనలిస్ట్ గారు, నాకు ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతాయుక్తంగా లేదని ఎలాగంటారు? నేషనల్ డ్యామ్ అథారిటీ గాని, సెంట్రల్ వాటర్ బోర్డు గాని
వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనిని త్వరితగతిలో వాళ్ళు రిపోర్ట్ ని అంతా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ని స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు బాధ్యత కనిపించట్లేదా? బాధ్యత కనిపించట్లేదా అంటున్నా. అలాగే ఇక్కడ ఇద్దరు ఒకటేనండి. ఇప్పుడు ఆయన కమెంట్ ఏం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు, వాటర్ లేని డ్యామ్ లో రాళ్ల మీద ఆపోజిషన్ లో ఉండేటటువంటి లీడర్స్ దూకి ఆ రక్తాన్ని చిందించేటటువంటి పరిస్థితులను తీసుకొచ్చారు. కానీ అక్కడ వాటర్ ఇష్యూ అనేది తెలంగాణలో ఈ పరిస్థితికి కారణం వాళ్లే, దానికే వీళ్ళు అర్హులు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్ గా ఒక సొల్యూషన్ తీసుకురాకుండా అపోజిషన్ మీద నిందలు వేస్తూ ఆయన టైం ని ముందుకు తీసుకెళ్తున్నాడు, కానీ అక్కడ సొల్యూషన్ తీసుకురావట్లేదు. రెండోది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి ఫలానా ఇంత ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఒక 38,000 కోట్లు అన్నటువంటి ప్రాజెక్ట్ ని 1,00,000 వరకు ఎవరు తీసుకెళ్లారు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు దానికి ఏమన్నా ఇబ్బందుల మధ్యలో ఏదైనా చేంజెస్ వచ్చినా ఒక 10%, 20% చేంజెస్ ని ఏ ప్రాజెక్ట్ లో ఉన్నా చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మోర్ దెన్ 60-70% చేంజెస్ వీళ్ళు ఫిగర్ లో ఎలా చూపించగలుగుతున్నారు? ఒక్క నిమిషం ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దానికి అకౌంటబిలిటీ ఇవ్వకుండా ఏదో ఒక మాటలతో తప్పించుకుని తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏ పనులు చేయకుండా ఉన్నటి సమయాన్ని కాలవ్యాపన చేస్తూ రైతుల్ని ఇంకా ఇబ్బంది పెడుతూ అక్కడ పంట పండించకుండా ఆ భూములన్నీ బంజరు భూముల్లాగా తయారయ్యేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి, వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఇంకా కష్టంలో నెట్టేటటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నారు. కానీ దీంట్లో వీళ్ళు ఎప్పుడు అంటే ఒక పీరియడ్ ఉంటుంది కదండి, సరే ఇప్పుడు ఇబ్బంది జరిగింది మా వల్ల పలానా ఈ పీరియడ్ లో రెక్టిఫై చేస్తున్నామని ఏమైనా పీరియడ్ చెప్తున్నారా? సిబిఐ విషయం చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ కేసును అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పడం జరగడం అంటే నోటి మాటతో చెప్తే అయిపోతుందా? కాదు కదా. దానికి ఏం విధంగా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పచెప్పారు, ఏం డిక్లరేషన్స్ వీళ్ళ నుంచి వెళ్ళాయి, అలాగే ఎటువంటి సపోర్ట్ ని వీళ్ళు అందిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని ఇప్పటి వరకు అందించడానికి ఎందుకు వీళ్ళు డిలే చేస్తున్నారు? ఓకే సతీష్ గారు మీరు కేవలం నోటి మాటగా చెప్పొదిలేసారా? సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కేవలం నోటి మాటగా చెప్పొదిలేసారా? వెనకాల అసలు సిబిఐకి ఏం సహకారం అందించట్లేదా? ఏం డాక్యుమెంట్స్ అసలు ఏం సబ్మిట్ చేయలేదా? శివ గారు, వాస్తవ పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే మంచిది. నేను ఇందాక కోడ్ చేయడం జరిగింది, అన్ఫార్చునేట్ టు సే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 104 ప్రకారం అఫీషియల్ గా కావలసినటువంటి డేటా ఆధారంగా ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎంక్లోజ్ చేస్తూ సిబిఐకి లేఖ రాయడం అనేది జరిగింది. గతంలో సిబిఐకి రావడానికి నిషేధం ఉండే కాబట్టి దాని నిషేధాన్ని తొలగిస్తూ 104 జీవోను సెంట్రల్ గవర్నమెంట్ కు పంపడం జరిగింది. పంపి సుమారుగా 11 నెలల పైచిలకు రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు కనీసం ఒక విచారణ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు అనేది వాస్తవ పరిస్థితి. కావాలంటే మనం ఇరిగేషన్ శాఖ ఇప్పుడే విత్ యువర్ పర్మిషన్ లెటర్ పెట్టమంటే పెడతాము. ఇది వాస్తవ పరిస్థితి కదా. మేం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఖచ్చితంగా మేడం స్వాతి గారు మీరు తెలుసుకోకపోతే 104 ప్రకారం ప్రజా ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐకి అప్పగించినటువంటి ప్రాపర్ ప్రాసెస్ ని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాతి మేడం గారు ఏ గవర్నమెంట్ అయినా ఏ అఫీషియల్ డాక్యుమెంట్ అయినా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారమే పంపడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే జీఓఎంఎస్ నెంబర్ 104 ప్రకారం సిబిఐకి అప్పగించడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్టును కోడ్ చేస్తూ దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి అది మేము చేయలేకపోతున్నాం, మా చేత కాదు, మేము మెచ్చుకుంటాం, వెనుక దోస్తాలు చేస్తామని మీరు అనుకుంటే మేమేం ఒక్క నిమిషం స్వాతి గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. నేను ఏమంటున్నా సార్ అంటే వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేయాలి. వాస్తవం మాకు వినిపేది అనుకుంటే వాట్సాప్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మేమేం చేయలేము. భారతీయ జనతా పార్టీ పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది. స్వాతి గారు ప్లీజ్, ఎవరికి ఏం అర్థం చేసుకోండి. మీడియా ముందు చూపించండి, మీడియా ముందు ప్రూవ్ చేయండి. మీరు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ ఏంటి, దాంట్లో ఏ అంశం ఉంది, ఎవరికి ఇచ్చారు. స్వాతి గారు ఒక్క నిమిషం స్వాతి గారు, సతీష్ గారు కంటిన్యూ స్వాతి గారు అర్థం చేసుకోవాలి. తెలుసుకోవాలంటున్నా
102 జీవో 104 జీవో ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ చేయాలని. వారు కేంద్ర మంత్రి కూడా అడిగారు కదా, అది నేను తెలియకపోతే నేనేం చేయలేను. సో మేమేం చెప్తున్నామంటే తెలంగాణ ఒక్క నిమిషం స్వాతి గారు ప్లీజ్ స్వాతి గారు. రాజకీయం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి, మేము కాళేశ్వరంలో ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడైతే కుంగిపోయిందో అక్కడ 4 పిల్లర్లు వాటిని రిపేర్ చేస్తా ఉన్నాం. అది మా నిబద్ధత. రిపేర్ చేయడానికి కాలం బట్టి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి డిఫెన్స్ లో పనిచేసినటువంటి సీనియర్ ఇంజనీర్ కూడా రప్పియడం జరిగింది. అందులో భాగంగానే ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసి దాని నిర్మాణం చేసి అది వృధా కావద్దు, ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం జరగాలనే ఉద్దేశంతో రిపేర్ జరుగుతా ఉన్నాయి. ఒక టైం బాండ్ తోని దాన్ని రిపేర్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. కావాలంటే ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి. ఇది కదా మా నిబద్ధత. గతంలో వారు తప్పు చేశారు, కానీ వారు చేసినట్టుగా రాజకీయం చేయడం మాకు ఉద్దేశం లేదు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఉద్దేశం కాదు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అది కాదు. ఇంజనీర్ తో కూడా ఎవరైతే గతంలో శ్యామ్ సుందర్ రెడ్డి గారు కానీ అనంతరాములు గారు కానీ మిగతా వారితో కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా మాట్లాడడం అనేది జరిగింది అనేది వాస్తవ పరిస్థితి. జస్ట్ దాన్ని రిపేర్ చేస్తాం. ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్స్ అన్ని కూడా ఫిల్ చేసి నాణ్యమైన ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఉన్నాయో వాటిని రిపేర్ చేసి సమాజానికి అందిస్తాం. అది మా నిబద్ధత. కానీ ఇప్పటికైనా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఒక వాస్తవాన్ని ఒప్పుకోవాలి కదా. అది చేయకుండా రచ్చ చేసి ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది సమంజసం కాదు అనేది మన వాస్తవ పరిస్థితి గ్రహించాలి. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం కాళేశ్వరంలో ఏదైతే కుండిపోయిన పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ అన్నిటిని కూడా రిపేర్ చేసి సమాజానికి అంకితం చేస్తాం. అది మా నిబద్ధత. దత్తాత్రేయ గారు కంక్లూడ్ దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఒక నిమిషం సతీష్ అన్న, నేనేమంటుందా, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 94,000 కోట్ల ప్రాజెక్టుని వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అవగాహన రహితంతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసము ఆరంభంలో 1,08,000 కోట్లు ఖర్చుతో మేము పూర్తి చేస్తామని చెప్పిన ఆ ప్రాజెక్టు 1,98,000 కోట్లకు అంచనాలు పెంచుకున్నారు. మరి దీంట్లో అవినీతి జరిగిందా అనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు అంగీకరిస్తే మేము ఇక్కడ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చందాచోర్ పార్టీ అండి, దేశంలో ఉన్న 4 లక్షల గ్రామాల ప్రజలు ఎంతో విశ్వాసంతో దేవుడికి చందాలిస్తే ఆ చందా డబ్బులని కాజేసినటువంటి పార్టీ వాళ్ళ దేశంలో అవినీతి గురించి మాట్లాడితే దేశ ప్రజలందరూ తూ అనుముస్తా ఉన్నారు బీజేపీ మీద. దేవుణ్ణి దోచుకున్న పార్టీ వాళ్ళ అవినీతి గురించి మాట్లాడగలుగుతుందా అండి? చందాచోర్ పార్టీ ఇవాళ మా అవినీతి గురించి మాట్లాడుతోంది. మేము దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని 19 అంశాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినాము. ఈ దేశంలో అగ్రికల్చర్ లో కావచ్చు, హరితహారంలో కావచ్చు, నీటి పంపిణీలో కావచ్చు, మిగతా ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్ గా నిలబెట్టాం. మీరు ఇవాళ ఈ దేశాన్ని 46 లక్షల కోట్ల పైచిలకు అంటే దేశాన్ని దాదాపుగా 100 కోట్ల అప్పులోకి పూడ్చినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ దేశం గురించి మాట్లాడుతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మాయం చేస్తారు, ప్రజలకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ తీసుకొస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేస్తారు. ఇవాళ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఈ దేశంలో బీజేపీ పాలించడం వల్ల. దేవుడు సైతం కూడా బాధపడతా ఉన్నాడు. బీజేపీ ఏంద్రా నాయన నా పేరు చెప్పుకో రాజకీయం చేసి నన్నే నిలువు దోపిడీ చేస్తా ఉన్నావు కదరా అని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు చూసి మాట్లాడుతున్నారు. మహిళల మీద దాడుల్లో కేంద్ర మంత్రుల కొడుకులే మహిళల మీద దాడులు చేస్తా ఉంటే దేశం మొత్తం కూడా నవ్వుకుంటా ఉంది. దేశంలో ఉన్నటువంటి రైతుల మీద జీబులు ఎక్కించినండి, దేశంలో ఉన్నటువంటి రైతుల మీద జీబులు ఎక్కించి చంపినటువంటి పార్టీ ఇవాళ. ఓకే దత్తాత్రేయ గారు, జయరామ్ గారు కంక్లూడ్ ప్లీజ్. మేము మా అవినీతి పైన దేనికైనా చర్చకు సిద్ధమే. మేము అవినీతి చేసి ఓకే దత్తాత్రేయ గారు ప్లీజ్. స్వాతి గారు నేను మీకు కంక్లూడ్ అవకాశం ఇస్తాను. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. కంక్లూడ్ టైం ఇది. స్వాతి గారు కంక్లూడ్ టైం ఇది ప్లీజ్. స్వాతి గారు నేను ఎలా అయితే నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను ప్లీజ్. ఇంటరప్షన్ వద్దు. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి. దేశాన్ని దోసుకున్న పార్టీ మాట్లాడతారా, దేవుని దోసుకున్న పార్టీ మాట్లాడతారా? దేశ ప్రజలు నవ్వుతున్నారండి వాళ్ళనే. ఓకే స్వాతి గారు కంక్లూడ్ చేయండి. స్వాతి గారు కంక్లూడ్ చేయండి. ఒకటే జయరామ్ గారు వస్తున్నా, ఒక్క నిమిషం వస్తా జయరామ్ గారు ప్లీజ్. స్వాతి గారు కంక్లూడ్ చేయండి. దత్తాత్రేయ గారికి అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని క్లియర్ గా చెప్తున్నాను. మాకు అవగాహన ఉందా లేదా? మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాము, PhD చేసినాము. నీలాగా ఫేక్ డాక్టరేట్లు పెట్టుకుని మాట్లాడము. మేము సబ్జెక్ట్ తో మాట్లాడుతూ ఉన్నాము. నువ్వు ఏ అంశం మీద మాట్లాడు. నీ దగ్గర ఏ మాట్లాడు తీసుకురా. అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నావు. అవగాహన లేకుండా మాట్లాడు. ఏ అంశంలో అవినీతి జరిగిందో చెప్పు. ఒక్కొక్క అంశం తీసుకురా. ఏ అంశం మాట్లాడుతూ మాట్లాడు. ఇవాళ కేంద్ర మంత్రుల కొడుకులు మహిళల మీద దాడులు చేస్తలేరా? ఇవాళ ఒక కేంద్ర మంత్రి కొడుకు అరెస్ట్ కాలేదా?
దేశం అభివృద్ధి ఓకే ప్లీజ్ 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 దత్తాత్రేయ గారు, స్వాతి గారు, ఓకే జయరామ్ గారు, స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి, స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి, స్వాతి గారు నేను మీకు అవకాశం ఇచ్చా, ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. జయరామ్ గారు కంటిన్యూ. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్, స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్, స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. జయరామ్ గారు కంటిన్యూ. డిస్కషన్ ఇంటరాప్ట్ చేయొద్దండి, వాళ్ళు తప్పది. ఒక నిమిషం స్వాతి గారు ప్లీజ్, టైం తక్కువ ఉంది. స్వాతి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. జయరామ్ గారు కంటిన్యూ. బీజేపీ నాయకురాలకు అర్థం కావాల్సిందంటే దత్తాత్రేయ అనే వ్యక్తి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది, ఒక పిహెచ్డి స్కాలర్, ఉస్మానియాలో సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి అమ్మ మీకు ఒక విషయం వచ్చారు? చెప్పాలి. అవగాహన లేకపోతే తెలుసుకోండి, మా తప్పేమున్నది అందులో. మనం ఇంటరాప్ట్ చేస్తున్నారు, చెప్పండి. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఇంటర్ఫేర్ అవ్వడం కరెక్ట్ కాదు. పాయింట్ టు పాయింట్ కౌంటర్ కాదు ఇది. ప్లీజ్ స్వాతి గారు ఒక్క నిమిషం ఆగండి. అన్నిట్లో మీరే మాట్లాడుతుంటే సార్ ఆయన అడిగిన ప్రశ్నకి తెలుగు ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావా? అట్లా మాట్లాడొద్దమ్మా అన్నిట్లో మీరు. మీరే మాట్లాడుతుంటే ఎట్లా? స్వాతి గారు ఒక్క నిమిషం ఆగాలి. నేను అవకాశం ఇస్తున్నా కదా స్వాతి గారు, ఒక్క నిమిషం ఆగండి. వినాలి ప్లీజ్. జయరామ్ గారు కంటిన్యూ. మాట్లాడుతున్నావు దత్తాత్రేయ మాట్లాడి నేను మాట్లాడి. జయరామ్ గారు ప్లీజ్ కంటిన్యూ, టైం తక్కువ ఉంది. జయరామ్ గారు ప్లీజ్. కంట్రోల్ అండి, మీరు అంత ఆవేశం చూపించాల్సిన అవసరం లేదు. స్వాతి గారు ఒక్క నిమిషం ప్లీజ్. జయరామ్ గారు కంటిన్యూ, టైం తక్కువ ఉంది. రామ మందిరంలో దొంగతనం జరగలేదా? ఎందుకు అంత ఇబ్బంది? ఉండే దగ్గర అడిగింది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఒకటే మాట చెప్పారు రాహుల్ గాంధీ గారు. నిజంగా రాముడి కనుక మీరు మొక్కినట్టు అవుతే ఇక్కడ ఎందుకు ఓడిపోతారని అడిగారు. వారి మాటలకు ఆన్సర్ దొరికిందా? ఎవరైనా మాట్లాడుతున్నామా? మేడం మీరు అసందర్భంగా మాట్లాడుతూ ఆయన రాముడి నుంచి అధికారం మీకే ఉందా? రాముడి దోషుల అధికారం మీకే ఉందా? ప్రజలు నిర్ణయిస్తారమ్మా. విలువలేని మాటలు మాట్లాడతాడు కాబట్టి. స్వాతి గారు ఒక్క నిమిషం స్వాతి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్క నిమిషం ఆగాలి. ప్రతి పాయింట్ కౌంటర్ ఇచ్చుకుంటే డిబేట్ అవ్వదు ప్లీజ్. ఇదే శివ, నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, స్వాతి గారు ఒక డాక్టర్ అని చెప్తున్నారు. నేను ఇంత ముందు కూడా చెప్పాను ఒక మాట ఏంటంటే, కొంచెం ఓపికగా ఉండాలి. మీరు పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు వినండి. ఫస్ట్ వింటేనే కదా మీరు కౌంటర్ చేయగలుగుతారు. మీరు వినకుండా ఏం కౌంటర్ చేస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. చిన్నపిల్లలాగా ప్రతి మాటకు మీరు ఆన్సర్ చేస్తారా? మేము ఇక్కడ ఏం పని పాట లేకుండా రాలేదమ్మా. ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ మ్యూట్. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, బీజేపీకి ఈ సతీష్ చెప్పినట్టుగా చాలా క్లియర్ ఎవిడెన్స్ తోని బీజేపీకి 104 జీవో తీసేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇప్పటి వరకు మీరు చేసింది ఏమి లేదు. నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, నిజంగా మీకు చేత అవుతే ఇక్కడ మేము 1,00,000 కోట్లది బడ్జెటే లేనప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది అనేది క్వశ్చన్. దీనికి ఈ రెండింటికి బీజేపీ దగ్గర ఏమైనా ఆన్సర్లు ఉన్నాయంటే జీరో, ఏది లేదు. ఇది అయ్యే పని కాదు. ఇది రాజకీయంగా డ్రామా చేయడానికి ఉపయోగపడితే తప్పితే ఈ డ్రామా కూడా ఎక్కువ రోజులు ఉండదు. దయచేసి రేవంత్ రెడ్డికి నేను ఒక ఫ్రెండ్ గా చెప్పేది ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ ను చంపకాయ బాబు, నువ్వు కాంగ్రెస్ ను పోషించకున్నా పర్వాలేదు. నీకు చేత కాకపోతే కాంగ్రెస్ ను ఇక్కడనే వదిలేసి ఇలానే ఉంచు తప్పితే కాంగ్రెస్ ను చంపక దయచేసి. కాంగ్రెస్ లో రావాల్సిన లీడర్లు చాలా మంది ఉన్నారు, కావాల్సిన సతీష్ గారు టైం తక్కువ ఉంది, 30 సెకండ్స్ లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు బీజేపీ పార్టీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి దయచేసి. ఎందుకంటే రాముని పట్ల పేటెంట్ ఉన్నది వాళ్ళకే, రాముని గుడి దోచుకోవడానికి పేటెంట్ ఉన్నది వాళ్ళకే, చందాను కూడా దోచుకునే పేటెంట్ వాళ్ళకే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంక్షేమం, ప్రజల సమస్యలు, ఈ ప్రజల సంక్షేమానికి కావాల్సినటువంటి పథకాలు ప్రవేశపెట్టడం, సంపద పెంచడం, సంపద సృష్టించి పంచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం అనేది దయచేసి. రైట్, ఓకే, థ్యాంక్ యూ గౌరవ్ సతీష్ గారు, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం మీద రాజకీయ రచ్చ అయితే మరింత విస్తృతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఆ రక్తాన్ని ముఖ్యమంత్రికి మేము పంపిస్తాము, ముఖ్యమంత్రి ఆ రక్తం తీసుకుని రైతులకు నీళ్లు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ స్థాయిలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా మేము ఈ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని యాంగిల్స్ లో కూడా ఆలోచిస్తున్నాము, త్వరతగిన కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ కాళేశ్వరం రాజకీయం ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.